అని క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా డ్రామాలకు తావు లేకుండా ఈరోజు చూస్తే తిరుపతి రెడ్డికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించి కూడా అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు సిద్ధమవుతుంది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అంటే ఎక్కడ మనాతనాన్ని భేదం చూపించట్లేదు, అక్రమ నిర్మాణం అయితే చాలు కూడా జులిపిస్తున్నారు అధికారులు. మీరేమంటారు? ముందుగా అందరికి నమస్తే. పెద్దలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి రోజు చూపినంత అగ్రెసివ్నెస్ మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే సీరియస్నెస్ ఎట్లా ఉందో మొదటి నుంచి చివరి వరకు ఆరంభ శూరత్వం కాకుండా శల్యశారథ్యం కాకుండా చివరి వరకు అదే ఒక టెంపోని మెయింటైన్ చేసి చాలా బాగుంటది. ఈ రోజు ఓవైసీ గారు మన సవాల్ చేసిరు, నా దగ్గరకు వస్తే నేను ఎంత చూస్తే ఎవరికి కూలగొట్టనిచ్చేయలేదు, నా దగ్గరికి రావద్దు, అది కాకమకాలని చెప్పిండు ఆయన. మరి దానికి భయపడి ఈ రోజు రంగనాథ్ గారు ప్రభుత్వంగానే మాట్లాడుతున్నారంటే విద్యా సంస్థలు నడుస్తున్నాయి కాబట్టి సెలవుల వరకు సమయం ఇచ్చినాం, మీరే కూలగొట్టుకోండి అని చెప్పినామని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు రైట్ అనేది కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేయాలి. ఓవైసీ గారు కానీ ఇంకో పెద్దలు కానీ పెద్ద పెద్ద సంస్థలు సుమారుగా 40-50 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుపుతా ఉన్నారు. ఇక్కడ ప్రిన్సెస్ ఖాళీ చేసి ఇంకో దగ్గర అకామిడేట్ చేసుకోవచ్చు. వాళ్ళు అది వదిలిపెట్టి వాళ్ళకు అవకాశం ఇవ్వడం, వాళ్ళు ఈ రోజు కోర్టుకు పోయి స్టే తెచ్చుకోరు అనుకోండి, మరి పరిస్థితి ఏంటంటే అంటే దాన్ని వదిలిపెట్టేద్దామంటారా? మరి ఇటువంటి వెసులుబాటు ఎందుకు కల్పించాలి ప్రభుత్వం? ఎప్పుడైతే ముంగల ఎవరిని వదలరు, ఆయన వదలు ఈయన వదలని రేవంత్ రెడ్డి గారు దీనిపైన రామ్మోహన్ గారు ఎక్కడ కూడా కూల్చివేతలు చెయ్యమని చెప్పలేదు. కొంత సమయం, ఎందుకంటే విద్యా సంస్థలకు సంబంధించి అకాడమిక్ ఇయర్ పూర్తయిన తర్వాత వారంతట వారు ఒకవేళ నిర్మాణం కూల్చివేసుకుంటే ఓకే, లేకపోతే చర్యలు తీసుకుంటామన్న విధంగానే రంగనాథ్ గారు చెప్పారు. మీరు చూడాల్సింది. అవునండి, రంగనాథ్ గారి చరిత్ర అందరూ తెలిసిన సంగతి. రేవంత్ రెడ్డి గారికి మొత్తం తెలిసినట్లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఆయన ఎడ్యుకేషన్ విషయం నడుస్తుంది కాబట్టి సెలవుల వరకు ఏ సెలవులు అండి? వేసవి సెలవులా, దసరా సెలవులా, సంక్రాంతి సెలవులా, ఏ సెలవులు? పర్టికులర్ గా సమయం ఇచ్చి ఇమీడియట్ గా ఖాళీ చేసుకోమని చెప్పాలి. కానీ విద్యా సంస్థ నడుస్తుంది లేదా హాస్పిటల్ నడుస్తుంది, ఇంకా ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసి దాన్ని ఆక్రమించుకొని నిర్మాణం చేసి ఆయన ఇంకో ఏదో నడుపుతుంటే అయ్యో అది నడుస్తుంది కదా అందులో రామ్మోహన్ గారు, మీ పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. తప్పకుండా పార్టీ మొట్టమొదటి రోజు చెప్పినారు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ గారు పూర్తిగా హర్షించడం, పూర్తిగా స్వాగతించడం మనడం మేము కూడా అదే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఎవరైతే అక్రమాలు కూలగొడుతున్నారో దానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఆక్షేపణ చేయదు, వారికి అక్రమదారులకి మద్దతు పలకదు. కానీ మనం చేస్తున్నటువంటి పని ఎప్పుడైతే నిజాయితీగా సవాల్ చేసి మా యొక్క కేంద్రం ఏఐసిసి సభ్యులు పల్లం రాజు గారు తీసేసిన, మా యొక్క దారం నాగేందర్ గారు తీసేసిన మీరు ఎట్లా చెప్తున్నారు, ఇప్పుడు ఏం చెప్పాలంటే ఓవైసీ గారు బహిరంగంగా సవాల్ చేసిరు, నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గరకు వస్తే బాగుండదు, నేను చాలా మంది పిల్లలకు నేను ఉచితంగా చదువు చెప్పిన ఒక ఆయన ఏదో చెప్పడం జరిగింది. మేమేమంటున్నాం అంటే ఆయన చాలా పెద్ద సంస్థలు ఇంకా ఎక్కడైనా కిరాయి బిల్డింగ్ లో పెట్టుకోవచ్చు. ఇమ్మీడియట్ గా ఆ రోజు ఎప్పుడైతే మల్లారెడ్డి గారి కాలేజ్ దగ్గరకు హాస్టల్ బిల్డింగ్ టచ్ చేసినారో తర్వాత 3 రోజులు జరిగిన రాజకీయ పరిణామాలతో మళ్ళీ ఆపేయడం జరిగింది. మరి ఇటువంటి పనులు కాకుండా, ఇటువంటి వెసులుబాటు కలగకుండా ఎక్కడైతే అక్రమణ జరిగిందో, ఎట్లయితే పెద్ద పెద్ద బుల్డోజర్ పెట్టి కూలగొడుతున్నారో వీధి సంస్థలు కూడా కూలగొట్టాలి. ఇంకా ఎవరుతున్నా సరే ఏ పార్టీ, మన రేవంత్ రెడ్డి గారు రామ్మోహన్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.